హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మురుకులు మనం ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి. చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయి. ఎన్ని కేజీలైనా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీకు కప్పు కొలతలతో ఎలా చేయాలో చూపించబోతున్నా. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 1 కప్పు పుట్నాలను వేసుకొని ఇలా పౌడర్ మెత్తగా చేసుకోండి. ఈ పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం పుట్నాల పౌడర్ తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల బియ్యం పిండిని వేసుకొని అంతా కలిసే విధంగా ఇలా చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిలో 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్, 2 టీ స్పూన్ల నువ్వులు, 1 టీ స్పూన్ ఓమా వేసుకొని ఇవన్నీ కలిసే విధంగా చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేడి చేసుకొని ఈ పిండిలో వేసుకోవాలి. ఉండలు లేకుండా ఈ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పిండిని పట్టుకొని చూస్తే ఈ విధంగా ముద్దలా అవ్వాలి. అలా అయితేనే పిండిని పర్ఫెక్ట్గా కలుపుకున్నట్టు. వేడి చేసుకున్న వాటర్ని కూడా కొంచెం కొంచెం పోసుకొని ఈ పిండిని కలుపుకోవాలి. వాటర్ వేడిగా ఉండడం వల్ల పిండి కాలుతుంది, జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా కలుపుకొని ముద్దలా చేసుకోండి. ఈ పిండిని ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక స్టార్ బిళ్ళని తీసుకోండి. మురుకుల గొట్టానికి ఆయిల్ స్ప్రెడ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ప్లేటుకు కూడా ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి. మురుకుల గొట్టంలో పిండిని పెట్టుకొని మనం వీడియోలో చూపించిన విధంగా ఇలా మురుకులన్నీ వేసుకోండి. అన్నీ ఈ విధంగానే మనం చూపించిన విధంగా మురుకులని వేసుకోండి. మురుకులు వేసుకోవడం చాలా సింపుల్ అండి. మనం కేజీ బియ్యం పిండికి పుట్నాల పౌడర్ని 1/2 కేజీ వేసుకోవాలి. నేను కప్పు కొలతలతో చూపించిన కదా, నేను కేజీ లెక్క కూడా చెప్తున్నాను. చూడండి, అన్ని విధంగా మురుకులను వేసుకున్న తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత గరిటెతో ఈ మురుకుల్ని జాగ్రత్తగా ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఒక సైడు కాలిన తర్వాత మరో సైడు తిప్పి వేసుకోండి. అదేవిధంగా అటు ఇటు తిప్పుతూ మురుకులని కాల్చుకోండి. మంచి లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక గరిటెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ మురుకులని ఒక ప్లేట్లోకి తీసుకోండి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో, క్రిస్పీగా మంచి కలర్ వచ్చినాయి కదా. మీకు ఒక మురుకు చూపిస్తా చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. మీరు కూడా ప్రతి ఒక్కరూ ఈ మురుకులని ట్రై చేయండి. నేను చూపించిన విధంగా మీరు కూడా చెయ్యండి. మీ ఇంట్లో వాళ్ళు ఫిదా అయిపోతారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.